ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నాకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయాన్ని మీరంతా ఎలా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా? దేవుడు తన కృపను బట్టి గతించిన వారమంతా మనకు తోడుగా ఉండి మనతో ఉండి మరొక వారంలోనికి మనల్ని ప్రవేశపెట్టారు. ఇంతవరకు మనల్ని సజీవులుగా ఉంచి మంచి ఆరోగ్యం ఇచ్చి క్షేమం ఇచ్చి ఈ విధంగా నిలిపి ఉంచి ప్రతి క్షణం మనల్ని నడిపిస్తున్నందుకు మొట్టమొదటిగా హృదయపూర్వకంగా ఆయనకు కృతజ్ఞత చెల్లిందాం. మీ పోరాటాల్లో, మీ శ్రమల్లో, మీ కన్నీటిలో, మీ దుఃఖంలో, మీ నిందల్లో, మీ అవమానాల్లో, మీరు ఎదుర్కొంటున్న ప్రతి శత్రు పోరాటంలో, మీ ఓటములో దేవుడు ఎప్పుడు నిన్ను విడువడు, ఎడబాయడు. మీకు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు, మిమ్మల్ని తప్పక లేవనెత్తుతాడు. కాబట్టి ఎంతమాత్రం అధైర్యపడొద్దు. దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోండి. ఆయనను గట్టిగా పట్టుకోండి. దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి. ప్రతి విషయంలో అద్భుత కార్యములు మీరు చూడబోతున్నారు. అదేవిధంగా ఏ సమస్యలో మీరున్నా మీ ప్రేయర్ రిక్వెస్ట్స్ అన్నీ తప్పకుండా కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. భారం కలిగి మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. సృష్టికర్తైన దేవుని చేతుల్లో మిమ్మల్ని, మీ సమస్యలను పెడుతున్నాను. తప్పకుండా ఆయన చేతులు మిమ్మల్ని లేవనెత్తుతాయి. ఈ ఉదయాన్ని ఒకవేళ అనారోగ్యంతో ఉన్నా, ఏ సమస్యలో బాధలో ఉన్నా చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని తాకుతాడు. ఈ ఉదయాన్ని దేవుడు మిమ్మల్ని ముట్టి స్వస్థపరచబోతున్నాడు. దేవుడు నన్ను ముట్టాడు, స్వస్థపరచాడని విశ్వాసంతో ప్రార్థనలో ఏకీభవించండి. విడుదలను రిసీవ్ చేసుకోండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఆమేన్. దేవుడు ఇక్కడ 3 విషయాలు మనకు తెలియజేస్తున్నారు. నమ్మదగిన దేవుడు చెప్తున్నారు, నీ ప్రార్థన నేను వింటాను, నేను క్షమిస్తాను, అంతేకాకుండా నేను స్వస్థపరుస్తున్నానని. చూడండి, మహోన్నతుడైన దేవుడు, ఆకాశమంత చేతులు కలిగిన దేవుడు, ఆకాశమున సింహాసనము, భూమిన పాదపీఠమని చెప్పిన దేవుడు, నీవేదైతే మొరపెట్టుకుంటున్నావో, ఏదైతే ఆయన అడుగుతున్నావో ఆయన వింటున్నాడు. నీ ప్రతి మాటను ఆయన ఆలకిస్తున్నాడు. ఒకవేళ ఆయనకు దూరంగా ఉన్న పరిస్థితులు నీ జీవితంలోనే నిన్ను క్షమించి అద్భుతకరమైన స్వస్థతను ఈరోజే దేవుడు నీకు అనుగ్రహించిపోతున్నాడు. అంత మహోన్నతుడైన దేవుడు దీనులమైన మన ప్రార్థన ఆలకించాలంటే మనం గుర్తించవలసిన ఒక విషయం ఉంది. అదే, నా సర్వం కంటే నువ్వు బహు గొప్పవాడవయ్యా అని మొదటిగా గుర్తించాలి. నీ ఘనమైన ప్రతి దానికంటే ఆయన గొప్పవాడు. నీకు అత్యంత విలువైన వారికంటే ఆయన గొప్పవాడు. నీకెంత అవసరమైన నీ ధనం కంటే ఆయన ఎంతో గొప్పవాడు. అంత మహోన్నతుడైన దేవుడు ఆకాశంలో నీ ప్రార్థనను విని, అంటే ఆయన ఎంతో హెచ్చైనవాడు, ఆయన ఉన్నతుడు, ఆయన గొప్పవాడని నీవు నీ కన్నులెత్తి ఆయనను చూచి ఈ క్రింద ఉన్న భూసంబంధమైన వాటిని చూడక, వాటిని ఆశ్రయింపక, పైనున్న మహోన్నతుని చూచి ఆయన మహోన్నతుడు అని నువ్వు గుర్తిస్తే నీవు విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తావు. ఎప్పుడైతే నువ్వు విరిగి నలిగిన హృదయంతో ప్రార్థిస్తావో దేవుడు తప్పక ఆసనుడవుతాడు. అంటే ఆయన నీ దగ్గరకు వస్తాడు, నీ ప్రార్థన విని నీ ప్రార్థనకు జవాబిస్తాడు. అందుకే దేవుని శక్తిని ఎరిగిన దావీదు, దేవుని కృపను తెలుసుకున్న దావీదు అంటున్నాడు, కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా వల్ల నాకు సహాయం కలుగునని. ఈ విధంగా నీవు ఆయన సహాయం కొరకు ఎదురు చూస్తే ఆ గొప్ప దేవుడు ఆకాశం నుండి నీ ప్రార్థన వింటాడు. నీవు పీలుస్తున్న గాలి, నీవు త్రాగుతున్న నీరు, నీవు తింటున్న ఆహారము, నీవు ధరిస్తున్న వస్త్రములు, నీవు కలిగి ఉన్న ప్రతిదీ కూడా ఆ దేవుని దగ్గర నుండి నువ్వు పొందుకుంటున్నావు. నీ సమస్తము ఆయన దగ్గర నుండి పొందుకుంటూ సృష్టికర్తను నిర్లక్ష్యం చేస్తూ, ఇవన్నీ నా జ్ఞానాన్ని బట్టి నేను సంపాదించుకుంటున్నాను,
నా ప్రయత్నం చేత, నా కష్టం చేత నేను సంపాదించుకుంటున్నాను నువ్వు అనుకోవడం భయంకరమైన పాపము. ఇవన్నీ కూడా ఆ దేవుని ద్వారా నువ్వు పొందుకుంటూ నీ సమస్తానికి మూలమైన ఆ దేవుని నువ్వు గుర్తించకపోవడం, ఆయనకు కృతజ్ఞత చెల్లించకపోవడం కూడా పాపమే. ఎప్పుడైతే నీ సమస్తానికి మూలమైన దేవుని నువ్వు గుర్తించి, నా పరిశుద్ధతకు ఆధారం నీవేనయ్యా, నా నీతికి ఆధారం నీవేనయ్యా, నేనేమై ఉన్నానో, నేనేది కలిగి ఉన్నానో, నేను ఏ విధంగా జీవిస్తున్నానో ప్రతి దానికి ఆధారం నీవేనయ్యా నేను ప్రార్థిస్తావో, అప్పుడు ఆయన మహోన్నతులను నువ్వు గుర్తించినట్లు అప్పుడు నువ్వు దృష్టించబడతావు, దేవుని చేత నువ్వు క్షమించబడతావు. ఆ గొప్ప దేవుని ఘనమైన వానిగా నువ్వు గుర్తించి నీ పాపములు ఒప్పుకున్న సమయమున, నా రక్షకుడు యేసు మాత్రమే నువ్వు గుర్తించిన సమయాన నీవు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా అధికారాన్ని పొందుకుంటావు, హక్కు పొందుకుంటావు. నీవు దేవుని కుమారుగా గుర్తించబడిన స్థితిలో నీ పాపరోగము, నీ శరీర రోగము, నీ ఆత్మీయ మానసిక రోగము, నీ యొక్క ప్రతి శోధన, నీ యొక్క ప్రతి బాధ తీర్చు బాధ్యత ఆయన తీసుకుంటాడు. నీ బరువు ఆయన మోస్తాడు, నీ శాపాన్ని ఆయన కొట్టివేస్తాడు, నీ రోగాన్ని ఆయన మోస్తాడు, నీకు గొప్ప విడుదలను, స్వస్థతనిస్తాడు. ఎందుకంటే మహోన్నతుడయుండి కూడా దీనుడైన, దీనురాలమైన నిన్నెంతగానో ప్రేమిస్తున్నాడాయన. హీనులమైన, పనికిరాని మనలను ప్రేమిస్తున్నాడాయన. కాబట్టి ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవే అనారోగ్యంతో ఉన్నా, ఈ ఉదయాన ఏ బాధతో ఉన్నా, ఏ వ్యాధితో ఉన్నా, ఏ కష్టంతో ఉన్నా, భరించలేని పరిస్థితులు నువ్వు కలిగి ఉన్నా, ఏ పరిస్థితుల్లో నువ్వు ఉన్నా భయపడొద్దు, దిగులు పడద్దు. నా ప్రార్థన ఆయన వినడం లేదనుకోవద్దు. మొట్టమొదటిగా నీవు ఆయనను గొప్పవాళ్ళని గుర్తించు. ఆకాశ మహాకాశంలో పట్టజాలని మహోన్నతులను గుర్తించు. భూమి ఆకాశము సృష్టించిన దేవుడిని గుర్తించు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని గుర్తించు. ఆయన చెయ్యలేనిది ఏది లేదని గుర్తించు. నీవంతగా ఆయనను హెచ్చించినప్పుడు, ఆయనందు విశ్వాసం ఉంచినప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకుంటావు, నేనేమీ కాదంటావు. ఆయన ఎంత గొప్పవాడో నీకు అర్థమైనప్పుడు, ఆయనంత గొప్పవాడుగా నువ్వు దృష్టించినప్పుడు నిన్ను నీవు అసహించుకుంటావు, నేనేమీ కాదంటావు, నేను జీరోనంటావు. అయ్యా నాకున్నవన్నీ కూడా సున్నా అంటావు. అయ్యా నేను కలిగి ఉన్నవన్నీ జీరో తండ్రి, నేను పనికిమాలిన వాడిని అంటావు, నేను నీచుడును, అసహ్యుడని అంటావు. ఎప్పుడైతే ఈ స్థితిలోకి నీవు వస్తావో ఇక నువ్వు ప్రార్థించక్కర్లేదు, నీ స్వస్థత గురించి అడగక్కర్లేదు. తండ్రి నువ్వు చూడవా, తండ్రి నన్ను స్వస్థపరచవా, తండ్రి కృప చూపించవా అని అడగక్కర్లేదు. దేవుని కుమారుడుగా, కుమార్తెగా నువ్వు హక్కు పొందుకుంటావు, అధికారం పొందుకుంటావు. ఆయన కుమార్తెగా, కుమారుడుగా ఉన్నప్పుడు ఆయనకున్నదంతా నీదే. ఆయన ఏది కలిగి ఉన్నారో దానికి నీవు కూడా హక్కుదారుడు అవుతావు, హక్కుదారురాలు అవుతావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ భయపడొద్దు. తండ్రి నీ బిడ్డగా నన్ను స్వీకరించండి. తండ్రి నీవు గొప్పవాడువయ్యా, నేను పనికిరాని దాననయ్యా, నేను నీచుడును, అసహ్యుడునయ్యా. మీరంతా గొప్పవాడువైనా దీనులమైన మమ్మల్ని లక్ష్య పెడుతున్నావని నీ స్థితిని గుర్తించి ప్రార్థించి ఈరోజు నీ జీవితంలో అద్భుతాలు చూడబోతున్నావు. ఈ వాగ్దాన్ని నమ్ముతున్నానన్న వారందరూ కూడా నాతో మోకరించగలిగితే మోకరించండి. ఒకవేళ మోకరించలేని స్థితిలో ఉంటే మీరు ఎక్కడున్నారో అక్కడే ప్రార్థనలో ఏకీభవించండి. తండ్రి నీకు వందనాలు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవ, నిత్యుడగు తండ్రి నీకు వందనాలు. నీ ఉచిత కృపను బట్టి గతించిన వారమంతా మాకు తోడుగా ఉండి, మాతో ఉండి ఇంతవరకు నడిపించారు. అందుని బట్టి నీకు కృతజ్ఞతలయ్యా. మరొక నూతన వారాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. ఈ వారమంతా నీ కొరకు నమ్మకంగా జీవించడానికి నీ శక్తిని అనుగ్రహించండి అయ్యా. నీ చిత్తాన్ని దాటి మాట్లాడకూడదు, నీ చిత్తాన్ని దాటి వెళ్ళకూడదు. నీ చిత్తానుసారంగా నీ మార్గంలో నడవడానికి కృప చూపించండి. ఈరోజు వాగ్దానం చేశారు, నీ ప్రార్థన వింటున్నాను, నేను క్షమిస్తున్నాను, నేను స్వస్థపరుస్తున్నానని. తండ్రి ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానాన్ని విని రిసీవ్ చేసుకుంటున్నారో, ఎంతమంది తండ్రి నా ప్రార్థన వినడం లేదంటున్నారు, ఎంతమంది పాపంలో ఉన్నారో, ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారో అందరినీ కూడా ఈరోజు మీరు విడిపిస్తున్నందుకు వందనాలు. వారి పాపాన్ని కొట్టివేస్తున్నందుకు, శాపాన్ని కొట్టివేస్తున్నందుకు వందనాలు. వాటి వల్ల వచ్చిన రోగాలను, శ్రమలను, శోధనలు అన్నిటి కూడా మీరు కొట్టివేస్తున్నందుకు వందనాలు. నమ్మిన వారందరి జీవితాల వాగ్దానం నెరవేర్చబడునుగా కేస్తున్నామములో. నమ్మిన వారందరూ పాపము నుండి విడుదల పొందుకొందురు కాక, శాపము నుండి విడుదల పొందుకొందురు కాక, నమ్మిన వారందరూ రోగము నుండి విడుదల పొందుకొందురు కాక ఏస్తున్నామములో. ప్రతి వ్యాధిని గద్దిస్తున్న ఏస్తున్నామములో. వారి శరీరంలో ఏ వ్యాధి ఉందో, ఏ నొప్పి ఉందో, ఏ బాధ ఉందో, ఈ ఉదయాన్న ఏ శ్రమతో వారు ఉన్నారు, నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రతి రోగం నుండి విడుదల ప్రకటిస్తున్నాను, ప్రతి బాధ నుండి విడుదల ప్రకటిస్తున్నాను, ప్రతి నొప్పి నుండి విడుదల ప్రకటిస్తున్నాను.
ఆ రోగాన్ని పట్టుకుని శరీరంలో ప్రవేశించిన చీకటి అంధకారపు శక్తులు నజరేయుడైన యేసు నామములో గద్దిస్తున్నాను. ప్రతి శరీరాన్ని విడిచిపెట్టి పొమ్మని యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా. ప్రతి చీకటి శక్తులు విడుదల పొందుకొందురుగాక. ప్రతి రోగపు శక్తి నుండి విడుదల పొందుకొందురుగాక. ఈ నిమిషంలో నేను నమ్మిన వారందరూ స్వస్థత పొందుకుంటున్నాను నమ్ముతున్నాను తండ్రి. ఇప్పుడే ప్రతి శరీరాన్ని మీరు ముట్టినందుకు, పరిశుద్ధాత్ముడే ప్రతి శరీరాన్ని మీరు కార్యం జరిగించినందుకు, ప్రతి అవయవాన్ని తాకినందుకు, ప్రతి వ్యాధి నుండి స్వస్థపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంతమంది నమ్ముతున్నారో, నమ్మిన వారందరూ రిసీవ్ చేసుకుంటున్నారు స్వస్థతని నమ్ముతున్నాను. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమైన సెలవిచ్చారు. నమ్మి రిసీవ్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. అదేవిధంగా తండ్రి, అనేక మంది బిడ్డలు శ్రమల్లో, శోధనలోని వారి ప్రార్థన విన్నపములు తెలియజేస్తున్నారు. అందరినీ గాయపడిన చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. నాకైతే అదే తెలుసు నాయన. స్వస్థపరిచే చేతులకు, విడుదలిచ్చే చేతులకు, అద్భుతాలు చేసే చేతులకు, నూతన సృష్టి చేసే చేతులకు, ఆశ్చర్యకార్యము జరిగించే చేతులకు, లేని వాటిని ఉన్న వాటిగా పిలిచే చేతులకు, బలవంతులైన దేవుని చేతులకు అప్పగిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, ప్రతి జీవితంలో మీరు అద్భుతాలు జరిగించండి అయ్యా. ప్రతి జీవితంలో నెమ్మది దయచేయండి. ప్రతి జీవితంలో శాంతి దయచేయండి, సమాధానం దయచేయండి. వారి ఆర్థిక బంధకాలతో నలిగిపోతున్నారు. యేసు విడుదల కలుగునుగాక. అప్పుల నుండి విడుదల కలుగునుగాక. వడ్డీలు కట్టాల్సిన అవసరం లేకుండా అద్భుతకర విడుదల పొందుకొందురుగాక. ప్రతి కోర్టు కేసును విడుదల ప్రకటిస్తున్నాను. ప్రతి ఉద్యోగ సమస్యలను విడుదల ప్రకటిస్తున్నాను. వ్యాపారాల సమస్యలను విడుదల ప్రకటిస్తున్నాను. వ్యవసాయాలను దీవించండి, చేతి పనులను దీవించండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడే ఉండండి. స్వంత గృహాలైన బిడ్డలకు చక్కటి గృహాలు దయచేస్తున్నందుకు వందనాలు. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరినీ చేతులు పెడుతున్నాను తండ్రి. ఆశ్చర్యకరంగా రాయడానికి సహాయం చేయండి నాయన. గర్భఫలం లేక దిగులుతున్న ప్రతి గర్భమును ముట్టండి తండ్రి. అద్భుతం చేస్తున్నందుకు వందనాలు. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితంలో అద్భుతకరమైన వివాహాలు జరిగిస్తున్నందుకు వందనాలు. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు చక్కటి ఉద్యోగాలు దయచేస్తున్నందుకు వందనాలు. గర్భంతో ఉన్న బిడ్డలను కూడా నేను చేతులు పెడుతున్నాను. 9 నెలల మీద తోడుగా ఉండి సేఫ్ డెలివరీస్ దాచేస్తున్నందుకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారికి కూడా చేతులు పెడుతున్నాను. సంవత్సరం అంతా తోడుగా ఉండండి. ఈ దినం ప్రారంభిస్తూ ఉండే రోజంతా మా ఆత్మీయ కుటుంబం అంతటికీ తోడేయండి. వారి పనులన్నింటిలో మీరు తోడుగా ఉండి వారి ప్రయత్నాలన్నిటినీ సఫలపరుస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు. నీ పాపాన్ని కొట్టివేసి నేను స్వస్థపరుస్తున్నాడు. విశ్వసించండి. ఈ వాగ్దానం నా కొరకైన వారందరూ కూడా ఆమెను కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రతిరోజు వాగ్దానాన్ని లైక్ చేస్తూ అనేక మందికి షేర్ చేస్తున్న మిమ్ముళ్ళు, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.